ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఒక మనిషి అంటే బాగా అప్పులు చేసి ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా టైం కూడా అయిపోయింది అనుకున్న ఒక రోజు వస్తుంది కదండి. అలాంటి టైంలో లాస్ట్లో ఇలాంటి పరిహారం చేస్తే మనకి ఏదైనా ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. అలా ఏమైనా మంత్రం కానీ పరిహారం కానీ ఉందా అండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్సై 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 నమో నమః. అప్పులనేటటువంటివి మనిషిని చాలా కృంగదీసేటటువంటివి. కలియుగంలో అప్పు అనేటటువంటిది ఒక మనిషిని ఎన్నో రకాలుగా సతమతం చేసి ఇబ్బందులు పెట్టేటటువంటిది అప్పు. మనిషి ఏదైనా చేయవచ్చు, కానీ అప్పు అనేటటువంటి చేశాడనుకోండి ప్రశాంతమైనటువంటి నిద్ర కరువైపోతుంది. జీవితాంతం భయంతో బ్రతుకుతూ ఉంటాడు. రోడ్డు మీదకి వస్తే ఏ అప్పులవాడు చూస్తాడో అని చెప్పేసి భయంతో ఇంట్లోనే దాక్కునేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అంటే ఒక మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలంటే అప్పు చేసి చూడాలి అని అంటారు. కాబట్టి అప్పు అనేటటువంటిది ఎప్పుడు చేయాలి అనేటటువంటిది సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ప్రతి ఒక్కదానికి అప్పులతో రిలేటెడ్గా మారిపోయింది. అంటే ఈ రొటేషన్ అనే విధానంలో ఇక్కడ నుంచి తీసి అక్కడ, అక్కడి నుంచి తీసి ఇక్కడ అనేటటువంటిది ఒక చక్రం లాగా మారిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక సమయానికి అప్పు తీసుకున్నవాడు బాగుంటున్నాడు, ఇచ్చేవాడు బాగుంటున్నాడు, కానీ కట్టేటప్పుడు మాత్రం కన్నీళ్ళు వస్తాయి. ఎన్నో కడదాము, ఏ మనిషి ముంచెయ్యాలి, ఇతనికి ఏదో రకంగా ఏ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఏ మనిషి అప్పు మాత్రం చేయడు. అప్పు తీరుద్దామే అనుకుంటాడు. కానీ ఆ అప్పు తీరుద్దామనే సమయానికి ఇతనికి కాలం కలిసి రాదు, అదృష్టం కలిసి రాదు. ఎంత చేసినా జీవితాంతం వడ్డీలు కట్టుకోవడము, లేదు అంటే ఎవరైనా సతాయిస్తున్నాడు, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడంటే వేరే దగ్గర నుంచి తీసుకుని అతనికి ఇచ్చేయడం, మళ్ళీ ఇక్కడ అప్పులు అలాగే మిగిలిపోవడం. ఇలాగే జీవితాంతం మనిషి రొటేషన్ ద్వారానే అప్పులు అనేటటువంటి పెరిగిపోతున్నాయి. కనుక అప్పులు తీర్చుకోవడానికి మన యొక్క తంత్ర విధానంలో ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు చెప్పారు, చెప్పలేదు అని కాదు. కాకపోతే దాన్ని సరిగ్గా ఆచరించి వినియోగిస్తే పరిష్కార మార్గాలు అనేటటువంటి దొరుకుతాయి. అంటే మీరు అన్నారు జీవితంలో ఇక అప్పులు చేసి తీర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి గురువుగారు, ఇక మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు అప్పులు ఇక మాకు తలకు మించిన భారం అయిపోయింది, ఇక మాకు చావే తప్ప వేరే శరణ్యం లేదు అని చాలామంది ఫోన్లు చేసి అంటూ ఉంటారు. అప్పులు అనేటటువంటివి తీర్చకపోతే చచ్చిపోవాలి, లేదు అంటే పారిపోవాలి, లేదా ఎవరికి కనిపించకుండా పోవాలి అనేటటువంటి జీవితంలో అది చేయకూడనటువంటి అతిపెద్ద మిస్టేక్. నీకు ఎన్ని అప్పులున్నా, ఎంత రకాలుగా ఇబ్బందులున్నా మనిషికి నువ్వు కనిపిస్తే వస్తుంది అని ఒక ధైర్యం ఉంటుంది. అలా కాకుండా తప్పించుకొని తిరిగావనుకోండి ఏమవుతుంది అంటే కనిపించినప్పుడు 4 దెబ్బలు వేస్తాడు, ఎందుకంటే తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి అప్పులు ఉన్నాయని చెప్పేసి పారిపోతే గనక జీవితంలో దానికి మించిన పెద్ద మిస్టేక్ ఇంకోటి లేదు. కాకపోతే తీర్చాలి, అది ఏ రకంగా తీర్చుకోవాలి అనేటటువంటిది దానికి ఒక మార్గం అనేటటువంటిది దొరకాలి. ఇప్పుడు సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో పరిష్కారాలు అనేటటువంటి చెప్పడం మాత్రమే మా వంతు, కానీ దాన్ని ఏ రకంగా వినియోగిస్తారు, ఏ రకంగా ఆచరిస్తారు అనేటటువంటి మనిషి మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఇప్పుడు దానికి ఎన్నో రకాలైనటువంటి విధానం, మంత్రము ఉంది, యంత్రము ఉంది, తంత్రము ఉంది, దానికి చేయవలసినటువంటి క్రతువులు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి ఏమన్నాయి, డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అప్పుడు మనం ఈవెన్ రెమెడీస్ చెప్పామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అండి, గురువుగారు ఇప్పటికే మేము చాలా అప్పులలో కూడుకుపోయామండి, ఇప్పుడు ఈ డబ్బులు పెట్టి మేము పూజలు చేసుకునేంత స్తోమతలో లేము, మాకు ఏదైనా చిన్న రెమెడీ పరిష్కారం చెప్పండి అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అయితే ఇక్కడ వారు చేసుకున్నటువంటి అప్పు ప్రకారము, వారు చేసుకున్నటువంటి కర్మ ప్రకారం, వాళ్ళకున్నటువంటి ఏదైతే ఇబ్బందులు దాని ప్రకారంగా మనం రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒక 10,000 అప్పు చేసుకున్నటువంటి వాడికి చిన్న పరిష్కార మార్గంతో క్లియర్ అయిపోతుంది. 1,00,000 రూపాయలు అప్పు చేసుకున్నటువంటి వాడికి కొద్దిగా రెమెడీస్ పెంచి ఇంకొద్దిగా ఒక 5,000 10,000 ఖర్చు పెట్టేసి చెప్పడం. కొంతమంది కోటాను కోట్లు అప్పు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కడు 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా ఎన్నో రకాలైన అప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా మాకు అప్పులు తీరిపోవాలంటే అది ఎలా సాధ్యపడుతుంది? సాధ్యపడదు. ఎందుకంటే కలియుగంలో ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నది. డబ్బు లేకుండా ఏ రెమెడీస్ జరగవు, ఏ పరిష్కార మార్గాలు జరగవు, కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే
కమర్షియల్ లేదు అంటే డబ్బు ఉంటేనే మేము చేస్తాము అనేటటువంటి మాట వాళ్ళు వాడుతూ ఉంటారు. కనుక అలాంటిది కాకుండా పరిష్కార మార్గం ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఎవరికైనా అప్పు ఉన్నాము, వీటికి మనం అప్పు తీర్చలేకపోతున్నాం, ఎంత సంపాదించినా వడ్డీలే కట్టుకుంటున్నాము అని అనుకున్నప్పుడు దానికి మంత్రరూపకంగా కొన్ని విధానాలు ఉన్నాయి. కానీ పరమశివుడు దత్తాత్రేయుడికి ఒక మంచి విధానాన్ని సిద్ధతంత్రము అనేటటువంటి గ్రంథంలో అప్పుల బారిన పడినటువంటి వారు ఏ రకంగా దాన్ని అధిగమించాలి. మీరు అన్నారు ఇక జీవితంలో నా జీవితం అయిపోయింది, ఇక నేను అప్పులు తీర్చలేను, నాకు చావు తప్ప వేరే మార్గం లేదు అని చావు అంచుల దాకా వెళ్ళి కూడా వాళ్ళు రిటర్న్ రావడానికి ఇది ఒక మంచి ఉదాహరణ, మంచి అవకాశము అని చెప్పుకోవచ్చు. దానికి అంటే రూపాయి ఖర్చు లేకుండా ఒక విధానం చెప్తాను. అదేమిటి అంటే గనక ప్రతి శుక్రవారము నాడు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకొని దానిలో 11 నాణాలు పెట్టాలి. అలా 11 నాణాలు పెట్టి ఆ ఉప్పుని ఒక రోజు అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత మరుసటి రోజు తెల్లవారి ఆ 11 నాణాలు పక్కన పెట్టేసేసేసి మళ్ళీ ఆ ఉప్పుని ఎక్కడ కలపాలి? గోదావరి క్షేత్రంలో కలపాలి. అలా 11 శుక్రవారాలు ఎవరైతే కలుపుతారో వాళ్ళకు అప్పులు అనేటటువంటి తొందరగా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఇది తాంత్రిక విధానంలో ఒక పద్ధతి. రెండవ పద్ధతి కూడా చెప్తాను. అది రూపాయి ఖర్చు లేనటువంటి పద్ధతి. ఇక ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి ఏంటి అంటే దానికి రుణ విమోచన తంత్రయాగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రుణ విమోచన తంత్రయాగం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు తలకు మించినటువంటి భారం ఉంది, తలకు మించినటువంటి అప్పులు ఉన్నాయి, దాన్ని ఎంత ప్రయత్నం చేసినా తొలగిపోవడం లేదు అని అనుకున్నప్పుడు ఈ రుణ విమోచన తంత్రయాగం అనేటటువంటిది చేయడం ద్వారా కోటాను కోట్ల అప్పున్నా కానీ దానికి ఏదో ఒక పరిష్కార మార్గం వాళ్ళ జీవితంలో ఏర్పడి ఆకస్మిక ధనలాభము. ఇప్పుడు ఆకస్మిక ధనలాభము అంటే ఏంటో చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు అనుకోండి, ఒక 1000 మంది కొంటారు, కానీ అదృష్టం ఒక్కడికి మాత్రమే వరిస్తుంది. అంటే 10 రూపాయలు కొనుక్కున్నటువంటి లాటరీ టికెట్ 10 లక్షలు వచ్చాయనుకోండి, అతనికంటే అదృష్టవంతుడు ఎవరు ఉంటారు? అలాగే అదృష్టం అనేటటువంటిది నీ జీవితంలో ఏ రకంగానైనా రావచ్చు. ఆ వచ్చినటువంటి అదృష్టము నీ జీవితంలో అప్పులు తీర్చుకోవడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఆ అప్పులు తీర్చుకోవడానికి ఈ యొక్క యాగం అనేటటువంటిది చేసుకుంటే తప్పకుండా నీకు దైవానుగ్రహంతో పాటు అదృష్ట యోగాన్ని కూడా ఇచ్చేటటువంటిది ఈ యొక్క యాగము. కనుక ఈ యాగాన్ని చేసుకున్నా కానీ అప్పులు అనేటటువంటివి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. 2 మార్గాలు చెప్పాను. ఈ 2 మార్గాలలో మీరు ఏది ఎంచుకుంటారు అనేటటువంటిది మీ యొక్క విచక్షణ జ్ఞానం మీదే వదిలేస్తారు. ఎందుకంటే ఇందులో కమర్షియల్ అనేటటువంటిది కాకుండా ఇప్పుడు 10,000 లక్ష రూపాయలంటే ఎక్కడికైనా అప్పు తీర్చేసుకోవచ్చు. కానీ కోట్ల అప్పు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అలాంటి వారికి 2 పద్ధతులు ఉన్నాయి. ఈ 2 పద్ధతులు ఏది పాటించినా తొందరగా అప్పులు అనేటటువంటివి క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్గా అంటే ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు చేసి అనుభవించి వాళ్ళే గనక మనకు చెప్తే గనక అందులో హ్యాపీనెస్ చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే గతంలో కూడా మన అప్పుల గురించి వీడియో చేసినప్పుడు చాలా మందికి మీరు చెప్పిన రెమెడీ ద్వారా మాకు కొంతవరకు ఉపశమనం అయితే దొరికిందండి అనే మాట వింటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో ద్వారా కూడా ఉపశమనం అనేటటువంటిది వాళ్లకు కలగాలి. అంటే పూర్తిగా అప్పులు ఒకే రోజులో తీరిపోయేటటువంటి అప్పులు అయితే కావు. సమయము సందర్భము వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఉపశమనం అనేటటువంటిది మాత్రం దొరుకుతుంది. ఈ 2 రెమెడీస్ చేసుకోండి, అద్భుతమైనటువంటి అవకాశాలు మీ జీవితంలో ఉంటాయమ్మా. గురుగారు, అంటే దీనికి సంబంధించిన మంత్రం కూడా ఉందండి? ఉంటుందమ్మా. దానికి మంత్రం వచ్చేసేసి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే కుబేరాయ నమో నమః అనేటటువంటి మంత్రాన్ని గనక పఠిస్తే తప్పకుండా అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సీమ.